వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. అండ్ సోషల్ ఈరోజు జరిగినవి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓవరాల్గా అయితే 9th 10th నుంచి వచ్చాయని చెప్పారు. సో ఇందులో నేను చెప్పే దాంట్లో ఇప్పుడు డబుల్ ఉండొచ్చండి. ఎందుకంటే చెప్పినవి కొన్ని వీడియోస్ చూసి రాసినవి అండ్ కొన్ని ఫోన్లలో చెప్పినవి. సో వాళ్ళు ఆన్సర్ అయినా చెప్పి ఉంటారు లేదా క్వశ్చన్ అయినా చెప్పి ఉంటారు. కాబట్టి ఇందులో మిస్టేక్స్ ఉంటే అంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ వేరే వేరే రకంగా చెప్పినా వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నేను రాస్తున్నాను కదా, ఒక్కసారి చూడండి. అండ్ ఎవరైనా ఇందులో దాదాపుగా ఆన్సర్స్ అన్నీ తెలుసున్నాయి. ఒకవేళ తెలియని ఉంటే దయచేసి చెప్పండి. ఒక్క నిమిషం అండి. నిన్ననే నేను 9th క్లాస్ వీడియో చేశాను కదా, హైలైట్స్ ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో. సో మీరు ఒక్కసారి అది చూసారా? అందులో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఒక్కసారి చూద్దాము. ముందుగా సో క్యోటో ప్రోటోకాల్ 9th 57 పేజీ అండి. సో ఇదిగోండి, నిన్న హైలైట్ నుంచి ఇదిగోండి, ఇది నేను చెప్పాను హైలైట్స్ నుంచి 9th క్లాస్లో. ఇదిగోండి, సో ఇది 9వ తరగతి. ఇవి అందులో నుంచి శాతం అడిగాడంటారండి. శాతం క్యోటో ప్రోటోకాల్ శాతం అడిగాడంట. మరి అది ఏం తెలియదు. ఇదిగోండి 5.2 శాతం అంటే 1% అడిగితేనే ఇదిగోండి 5.2 అండి. ఓకేనా? చూసారా? హైలైట్స్ నుంచి తప్పకుండా చదవండి. ఇప్పుడు ఒక్క వీడియో చూస్తే ఒక 2-3 మార్కులు వస్తున్నాయంటే సో చాలా చాలా లక్కీ అండి మనము. ఒకసారి రేపు కాదు, ఎల్లుండి ఉంది కదా ఫస్ట్ రోజు. ఎవరికైతే సోషల్ ఉందో వాళ్ళు దయచేసి టోటల్గా మీ హైలైట్స్ అన్ని చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇంకా ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ చదువుతాను. సో దాని ఆధారంగా చూసుకొని వెళ్ళండి. ఓకే. సో రెండో క్వశ్చన్ అండి, భారతదేశంలో టెలికాం విప్లవం ఎప్పుడు అని అడిగాడంట. సో ఎప్పుడు ఎవరి ఆధ్వర్యంలో అడిగాడో ఏంటో మరి. ఇదిగోండి, ఇది మాత్రం భారతదేశంలో టెలికాం విప్లవం ఎప్పుడు ఎవరి ఆధ్వర్యంలో అడిగాడు కావచ్చు. సో దానికైతే ఆన్సర్ మాత్రం రాజీవ్ గాంధీ అంట. అని ఎందుకు చెప్తానంటే అన్ని చెప్పిన ఆన్సర్స్ కాబట్టి. కొన్ని బుక్కులు దొరుకుతాయి మనకు, ఇంకా కొన్ని చూసే ఓపిక ఉండదు కాబట్టి చెప్పినవి రాసుకుంటాము. అందుకే అని చెప్తున్నాను. కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఆన్సరు అని అడిగి వాళ్ళు కన్ఫామ్ అయితేనే రాస్తున్నానండి. డౌట్గా ఉన్నాయి రాయట్లేదు. అయినా మీరు ఒక్కసారి చూడండి, మీకు తెలియని అయితే మీరు చూడండి. ఇగో రాజీవ్ గాంధీ అంట, కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ గాంధీ అంట. తర్వాత కూలీన వర్గం టైలే నుండి క్వశ్చన్ వచ్చిందట. సో అది ఏంటిదంటే ఆ చర్చిల గురించి, పన్నుల గురించి వచ్చిందట. సో మరి క్వశ్చన్లో ఇది ఇచ్చాడా ఇవి ఇచ్చాడా అనే విషయం తెలియదు. ఇదిగోండి, నేను మళ్ళీ మీకు 9th క్లాస్లోనే ఇది కూడా ఇదిగోండి ఇక్కడ బుక్కు. ఇదిగోండి 9th క్లాస్లో పేజీ నెంబర్ ఇదిగోండి 153లో ఇదిగోండి, ఇది కూడా హైలైట్ నుంచి ఇచ్చాడు చూసారా. కూలీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలక వర్గం. మళ్ళీ ఫస్ట్ రోజు వచ్చే వాళ్ళు చూడండి ఒకసారి, వచ్చినవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మనకు కాబట్టి. కూలీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలక వర్గము. టైద్ అంటే చర్చి విధించిన పన్ను. సో ఇదిగోండి, ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడా ఇది ఇచ్చారా అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ క్వశ్చన్ వచ్చింది అని మాత్రం తెలుసు. ఇది ఇచ్చాడా మరి జతపరచం ఇచ్చాడా తెలియదు. సో దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. తర్వాత టెయిలే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను, ప్రత్యక్ష పన్ను అంట ఇది. సో టెయిలే చూసారా, ఇది కూడా 9th క్లాస్లోనే 153లో. ఇలా క్వశ్చన్స్ తప్పకుండా టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు 2 రోజులు ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ తప్పకుండా చూసి వెళ్ళండి. తర్వాత చౌహానులు ఏ ప్రాంతాలని పరిపాలించారు అని అడిగాడంట. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండ్ అజ్మేర్. తర్వాత చోళులు నిర్మించిన దేవాలయాలు. సో ఇది ఇంకొకరు కూడా ఒకటి ఆన్సర్ క్వశ్చన్ చెప్పారు, అప్పుడు చెప్తాను లాస్ట్ వరకు. చోళులు నిర్మించిన దేవాలయాలు. సో తర్వాత
జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ దేనికి సంబంధించింది అని అడిగాడంట. జస్టిస్ జిఎస్ వర్మ కమిటీ దేనికి సంబంధించింది అని అడిగాట. సో ఇటీవల మన భారతదేశంలో లైంగిక అత్యాచార వేధింపుల నియంత్రణకు జస్టిస్ జిఎస్ వర్మ కమిటీ సో దానికి సంబంధించింది అన్నట్టు. సో అందుకే ఇప్పుడు రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా రాయబోయే వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసు. తర్వాత వచ్చిన క్వశ్చన్ రిపీట్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి. తాళ్ళపాక అన్నమాచార్య గారు ఆన్సరా ఇది క్వశ్చనో తెలియదు కానీ అన్నమాచార్య చరిత్రం నుంచి 32,000 కీర్తనలు. ఆన్సర్ మాత్రం ఇదట, 32,000 కీర్తనలు అన్నమాచార్య చరిత్రం నుంచి. సో ఎవరు రాశారు అడిగారు కావచ్చు. తర్వాత అరబికా కాఫీ మొక్కను ఏమంటారు అని అడిగారా. మరి ఇది ఏంటిదో ఆన్సర్ మాత్రం మేయోన్. మీకు తెలిస్తే మీరు చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పండి. ఆల్రెడీ అందరు ప్రిపరేషన్ అయిపోయి ఉన్నారు కాబట్టి. ఓకే, యోమెన్ అండ్ దీని ఆన్సర్ మాత్రం యోమెన్ అంట. అరబికా కాఫీ మొక్కను. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం అని అడిగాడట. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఆన్సర్ వచ్చి దొడబెట్ట. ఆన్సర్ వచ్చేసి దొడబెట్ట, 2,637 మీటర్లు. తర్వాత అన్నమలై కొండలు ఎత్తైన శిఖరం. మరి ఇవన్నీ ఒకటే క్వశ్చన్లు ఇచ్చాడా లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాడా తెలియదు. అన్నీ వేరేగా రాసుకున్నాను నేను. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాడా మరి వేరే క్వశ్చన్స్ ఇచ్చాడా తెలియదు. అన్నమలై కొండలు ఎత్తైన శిఖరం అని అడిగాట. అన్నయ్యముడి కేరళ రాష్ట్రంలో ఉంది. 26 ఇది కూడా ఓకే, 2695. తర్వాత తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అని అడిగాడట. అరోమా కొండ, చింతపల్లి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ దగ్గర 1680 తూర్పు కనుమలు. తర్వాత సన్యట్స్ అని ఇందులో సరి అయినది అని అడిగాడట. మరి ఏంటిదో ఇందులో సరి అయినదని. దాని ఆన్సర్ మాత్రం వైద్య శాస్త్రానికి అభ్యసించడం. సన్యట్సెన్ అనేది వైద్య శాస్త్రానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ వైద్య శాస్త్రానికి సంబంధించినది. తర్వాత జాతీయవాదం గురించి అడిగాట. జాతీయవాదం అంటే మంచు వంశాన్ని పాలదొలటం మంచు వంశాన్ని పాలదొలటం. ద బ్లూ అంబ్రెల్లా రచయిత ఎవరు అని అడిగాడట. ద బ్లూ అంబ్రెల్లా రచయిత రస్కిన్ బ్యాండ్. తర్వాత రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఇది హెచ్డబ్ల్యూలో కూడా వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చిందండి, హెచ్డబ్ల్యూఓ. సో తర్వాత ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయి. యంగ్ ఇటలీ స్థాపించింది ఎవరు? గియూసెఫ్ మజ్జిని. ఆన్సర్ ఈస్ గియూసెఫ్ మజ్జిని. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ ఇండియా 2023 అని అడిగాడట. ఆన్సర్ 127. మన ఇండియా యొక్క ర్యాంక్ 127 అట. తర్వాత ముంబై సమాచార పత్రిక ముంబై సమాచార పత్రిక ఏ భాషలో ఉంది అని అడిగాట. ఆన్సర్ ఈజ్ గుజరాతీలో ఉందట. ముంబై సమాచార పత్రిక ఏ భాషలో ఉందంటే గుజరాతీ భాషలో ఉంది. తప్పకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఈరోజు టైం ఉంది కాబట్టి ఈరోజు 11-12 వరకు చదువుకోవచ్చు. రేపు మార్నింగ్ మొత్తం చదువుకోవచ్చు. రేపు 10 గంటలు 12 గంటలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ బుక్స్ మొత్తం 9th 10th 8th నుంచి స్టార్ట్ చేయండి. 10th 9th 8th 7th. సో 7th 8th 9th 10thలో ఈరోజు బాగా వచ్చాయని చెప్పారు. సో ప్యాటర్న్ మాత్రం తెలుస్తుంది కానీ రేపు ఎలా ఇస్తాడో ఎల్లుండి ఎలా ఇస్తాడో ఫస్ట్ రోజు ఎవరైతే సోషల్ రాస్తున్నారో ఎలా ఇస్తాడనేది అస్సలే తెలియదండి. రోజు ప్యాటర్న్ మారుతుంది. కానీ
సిక్స్త్ నుంచి చాలా తక్కువ అడిగాడు అని చెప్పారు. అండ్ సెవెంత్ నుంచి అండ్ తర్వాత సెవెంత్ హిస్టరీ అండ్ 10th అండ్ వరల్డ్ హిస్టరీ చాలా అడిగాడంట అండి. వరల్డ్ హిస్టరీ చాలా అడిగాడంట. 9th రాసిన వాళ్ళని ఒకసారి తెలుసుకోండి. తర్వాత 2020లో ఏ పథకం హాకీకి ఏ పథకం వచ్చిందని అడిగాడట. ఇంకేదో చెప్పేస్తే రాసుకున్నానండి. అండ్ వీడియోస్లో కూడా చేసి తొందరగా వీడియోస్లో చూసి కూడా తొందర రాసుకున్నాను. అండ్ ఫోన్లలో చెప్తే కూడా చాలా తొందరగా రాసుకున్నాను. సో 2020లో ఏ పథకం హాకీకి వచ్చిందని అడిగాడట. ఆన్సర్ ఈస్ కాంస్య పథకం. తర్వాత జైనులకు సంబంధించిన వారు అని ఆప్షన్స్ ఇచ్చారట అండి. అశోకుడు అట కరెక్ట్ ఆన్సర్ ఈస్ అశోకుడు. తర్వాత అస్సాంలో ఏ భాష మాట్లాడుతారు అని ఇచ్చారట. అస్సాంలో బెంగాలీ మాట్లాడతారు. కనిష్కుని యుగాన్ని ఏమంటారంటే ఆన్సర్ రాయండి ప్లీజ్ దయచేసి. కనిష్క యుగాన్ని ఏమంటారు? తర్వాత వందే మాతరం ఏ సంవత్సరం నుంచి అధికారికంగా పాడుతున్నారు అని అడిగాట. 1950 జనవరి 24 అండి. 1950 జనవరి 24. శాసనసభ స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పాండిచ్చేరి. సరే, తర్వాత ఉత్తర మెరూర్ శాసనం దేని గురించి ఉంది అని చోళుల గ్రామ సభ. ముందు సెకండ్దో థర్డ్దో చెప్పాను కదా, చోళుల నిర్మించిన దేవాలయం కాదు అండి, అది వేరే ఇది వేరే. ఉత్తర మేరూర్ శాసనం దేని గురించి చెప్తుందంటే చోళుల గ్రామ సభ గురించి చెప్తుంది. గ్రామ సభ. ఓకే. తర్వాత లోక్సభ ఎలక్షన్స్తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎక్కడ జరిగినాయి అని ఇచ్చాట. ఆప్షన్లో మాత్రం ఏపీ, సిక్కిం అండ్ ఒడిస్సా. ఆన్సర్ ఈజ్ ఏపీ, సిక్కిం, ఒడిస్సా కూడా ఇచ్చాడట. సో అవి కరెక్ట్ అని చెప్పారు. తర్వాత ఆరోహణ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఆరోహణ ముందు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయగలుగుతాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంకోసారి చూడండి ప్లీజ్. దయచేసి ఒకసారి వీడియోని మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎల్లుండి ఫస్ట్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సోషల్, వాళ్ళకి కొంచెం అవగాహన వస్తాయి. దయచేసి మంచి మనసుతో లైక్ చేయండి. అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు అవసరమైన ప్రతి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇదిగోండి అవరోహణ క్రమము అని అడిగాడట. సో రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్గొండ కావచ్చు, నల్గొండ. సో నల్గొండ. ఆరోహణ నేను మొన్న చెప్పాను. ఆరోహణ. సో ఇదిగోండి ఆరోహణ అని ఇచ్చారు. అవరోహణ అంటే 1 2 3 4 5. సో ఆరోహణ అంటే 1 2 3 4 5. ఇది పెద్ద నుంచి చిన్న. ఆరోహణ అంటే 1 2 3 4. ఇది చిన్న నుంచి పైకి. సో ఒక అక్షరం వా అనే అక్షరం ఎందులో ఎక్కువ ఉంటుందో అది పెద్ద నుంచి చిన్న. సో ఇందులో ఇప్పుడు మీరు ఏమి ఇచ్చాడట, అవరోహణ క్రమం ఇచ్చాడు కావచ్చు. మరి అవరోహణ క్రమం అయితే ఏదైతుంది, ఆరోహణ క్రమం అయితే 1 ఇస్తే 2 వస్తాయి. మీరు ఇదిగోండి రంగారెడ్డి డిస్టిక్, భద్రాద్రి, కొత్తగూడెం, తర్వాత నాగర్ కర్నూలు, నల్గొండ. సో ఇందులో ఏదో మీరు దయచేసి ప్లీజ్ చెప్పండి. రేపు రాయే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు బుక్స్ చూసి చెప్తే చాలా టైం అవుతుంది. వాళ్ళకు రాత్రంతా చూసుకుంటారు కాబట్టి మీరు కొంచెం తొందరగా చెప్పండి. ఓకే. అవరోహణ అయినా ఆరోహణ ఏదో ఒకటి ఇచ్చినా కింది నుంచి పైకి వస్తుంది, పై నుంచి కిందికి. ఓకే. మగధ సామ్రాజ్యంలో సరికానిది అని స్టేట్మెంట్స్ ఇచ్చాడట కింద. మరి అవి ఏమి ఇచ్చాడో తెలియదు. తర్వాత తెబగ ఉద్యమం గురించి దేనికి సంబంధించిందని ఇచ్చాడట. సో అది ఆన్సర్ వచ్చేసి బెంగాల్లో పెద్ద భూస్వాముల నుండి భూమి సాగుకు తీసుకున్న చిన్న పెద్ద రైతులకు తీసుకున్న చిన్న రైతులకు
అప్పుడు పెద్ద రైతులు ఆందోళన చేశారట. సో ఇందుకోసమే ఇది తెబగా ఉద్యమం జరిగిందట. అంటే బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమి సాగుకు తీసుకోగా చిన్న పెద్ద రైతులు ఆందోళనలు చేశారట. సో దానికి తెబగా ఉద్యమం అంటారట. ఇది ఎవరిది? కిసాన్ సభ అనే నేతృత్వంలో జరిగిందట. లూ పవనాల గురించి ఇచ్చారట. సో లూ పవనాలు మే జూన్ పడమటి నుంచి తూర్పుకు వీచే పొడి పవనాలను లూ పవనాలు అంటారు. సో ఇది ఉత్తర భారతదేశంలో. ఓకే, ఉత్తర భారతదేశం. ఆన్సర్ వచ్చేసి ఇది పడమటి నుంచి తూర్పుకు. తర్వాత మన దేశంలో గోధుమ పండే ముఖ్యమైన ప్రాంతాలు అని అడిగాడట. ప్రాంతాలు వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లేజ్ ఒకటి, 2 దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి ప్రాంతం. ఇది ఉన్నదా చూడండి ఒకసారి. ఇది ఆన్సర్ ఇచ్చాడా క్వశ్చన్ ఇచ్చాడా? ఇది నాకు కూడా కన్ఫ్యూజన్ అండి. అంటే క్వశ్చన్లు ఇచ్చిన వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు, ఆన్సర్లు ఇచ్చి వాళ్ళకి ఏది గుర్తుంటే అది చెప్తున్నారు కాబట్టి అవే రాసుకున్నాం. ఓకే, తర్వాత ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ గురించి అడిగాడట. ఆన్సర్ మాత్రం 18 మే 1977. ఆన్సర్ వచ్చేసి 18 మే 1977. ఇది కూడా మన బుక్కుల నుంచి ఇచ్చి. సో మిస్సైల్స్ మ్యాన్ ఇండియా అని ఇచ్చాట. అది ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో తర్వాత పిఎం ప్రణామ్ దేనికి సంబంధించింది అని అడిగే చెప్పండి. పిఎం ప్రణామ్ పథకం దేనికి సంబంధించింది? ఇది కూడా ఎవరు చెప్పలేదు, డౌట్గా ఉందే, తెలియదు. మరి వస్తే దయచేసి ఆన్సర్ ఇవ్వండి. ఇండియాలో పెద్దదో ఏమడిగారు కానీ పెద్ద న్యూస్ పేపర్ ఏదైనా ఇచ్చాట. మరి లార్జెస్ట్ అడిగారా ఏది అడిగారో తెలియదు. ఆన్సర్ మాత్రం దైనిక్ జాగ్రక్. ఇది ఆన్సర్ అండి. ఆన్సర్లు ఇది ఉందో ఆప్షన్లో, ఇదేనా? దైనిక్ జాగ్రక్. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి అన్నట. సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. కోటిలింగాలో ఏ జిల్లాలో ఉంది అని అడిగితే కోటిలింగాలు జగిత్యాల జిల్లాలో ఉందని అడిగింటారు. సో దీనికి ఇప్పుడు ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మొత్తం వదిలేసి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నుంచి హైలైట్స్ ఏవి ఉన్నాయో అవి చూసుకొని 10th 9th 7th 8th 6th మీకు అవైలబుల్ ఉంటే ఈరోజు ఫస్ట్ రోజు సోషల్ రాసే వాళ్ళకి ఈరోజు ఉంది టైము. రేపు టోటల్ రోజు మొత్తం ఉంది కాబట్టి మరీ రాత్రి 2 గంటలకు పడుకోకుండా ఒక 11 వరకు ప్లాన్ చేసుకొని టోటల్గా బుక్స్ చూసే ప్రయత్నం చేయండి. చూడాలి, ఇప్పుడు చదివితే కాదు, చూడాలి అంతే. హైలైట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏమేమి వచ్చినాయి, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ క్లాసుల నుంచి ఎక్కువగా వచ్చినాయి అనే విషయం పైన కొంచెం అవగాహన తెలుసుకొని ఇప్పటికైనా అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగు రాసిన వాళ్ళు మొత్తమే ముట్టలేదు కదా వాళ్ళు సోషల్. సో వాళ్ళకు కూడా టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా హైలైట్స్ ముందు చూసుకోండి. తర్వాత ఎగ్జామ్స్ రాసే ముందు ఫస్ట్ ఇక అవి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. అండ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడని చెప్పారు. అంటే అవగాహన రూపంలో, అంటే ఎవరైనా బుక్ చదవని వాళ్ళు కూడా రాసే విధంగా ఉంది అని చెప్పారు. అది ఎంత నిజమో తెలియదు. ఒక్కొక్కరికి ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కరికి హార్డ్ అనిపిస్తుంది. మరియు ఈజీ అనిపించినవి కూడా వచ్చి చూస్తే మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే చెప్పగలుగుతాము. సో ఇంకా దానికంటే ఎక్కువ మనం చెప్పలేం కాబట్టి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మీరు చూస్తున్నారు, మర్చిపోతున్నారు, కొన్ని 1000 మంది చూస్తున్నారు వీడియో, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఓకే. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే దానికి న్యాయం చేసినట్టు అవుతాం మనము, ఓకేనా. ఇక్కడ స్పెల్లింగ్స్ ఫుల్ మిస్టేక్స్ ఉన్నాయండి. సో ఆన్సర్ ఏదో క్వశ్చన్ ఏదో అనే దానిపై క్లారిటీ లేదు కాబట్టి ఆన్సర్ ఏదో క్వశ్చన్ ఏదో ఒకసారి మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. ఒక 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు, దయచేసి రాయమని చెప్పాను నేను, రాయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.